నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. విజయవాడకు చెందిన 56 ఏళ్ల జ్యోతి బసు తాను చనిపోయి కూడా మరికొందరికి ప్రాణదానం చేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో చేర్చారు. అయితే బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా గురువారం గ్రీన్ ఛానల్ ద్వారా జ్యోతి బస్సు అవయవాలు వివిధ ప్రాంతాలకు తరలించారు. లివర్ మణిపాల్ హాస్పిటల్ కు, కిడ్నీ విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్, గుంటూరు రమేష్ హాస్పిటల్ కు, లంగ్స్ హైదరాబాద్ కిమ్స్ కు, హార్ట్ తిరుపతి పద్మావతి హాస్పిటల్ కు పంపారు. తన తండ్రి మరణించినప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరికొందరికి పునర్జన్మ ఇవ్వాలన్న ఉద్దేశంతో అవయవాలు దానం చేయడం జరిగిందని జ్యోతి బస్సు కుమారుడు మోహన్ శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా అవయవదానం పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని డాక్టర్ రాయపాటి మమత తెలిపారు. అపోహలు తొలగించుకుని అవయవదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు. అవయవాలు దానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరికొందరికి ప్రాణదానం చేయవచ్చని డాక్టర్ మమత వెల్లడించారు. అదేవిధంగా అవయవదానం ప్రాముఖ్యత గురించి రమేష్ హాస్పిటల్ ట్రాన్స్ప్లాంటేషన్ కోఆర్డినేటర్లు అఖిలేష్, అనూష మీడియాకు వివరించారు. మా తండ్రి గారు దుర్గా ఎలక్ట్రానిక్స్ అధినేత అండి. ఇది సోమవారం 7వ తారీఖు జరిగింది. 7వ తారీఖు పొద్దున మేము ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళాము మన రేడియో స్టేషన్ దగ్గరికి. రేడియో స్టేషన్ దగ్గర నడుస్తుంటే మేము ఇద్దరం వాకింగ్ చేస్తుంటే వెనకాల నుంచి ఒక ముగ్గురు యువకులు వచ్చి వెనకాల నుంచి స్కూటీతో గుద్దడం అయింది. స్కూటీతో గుద్దినాక ఆయన ఇట్లా ఎగిరి వెనక్కి ఇక్కడ బ్రెయిన్కి డ్యామేజ్ అయింది. ఇక్కడ వెనకాల ఇట్లా తలకి రోడ్డుగా అనుకుంది, గట్టిగా కాలు పైకి లేసి. ఈలోపు అంతకుముందు మా డాడీకి వాళ్ళ మమ్మీకి కూడా ఐస్ డొనేట్ చేశారు. మా డాడీ కూడా నాకు ఎప్పుడో చెప్పారు ఒకసారి ఆర్గాన్స్ నాదేమంటే వస్తాయనగా ఇచ్చేసేయని. అట్లా కొంచెం డిస్కస్ చేసి చేయడం. దాని తర్వాత మేడం గారు అనూష మేడం గారు వచ్చి చెప్పారు. కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాసెస్ అంతా చెప్పి ఒకసారి ఈ కిడ్నీస్ 2 డొనేట్ చేశారండి. హార్ట్ డొనేట్ చేశారు, లివర్ డొనేట్ చేశారు అండ్ బోత్ కార్నియాస్ డొనేట్ చేశారు. సో హార్ట్ వచ్చేసి తిరుపతి పద్మావతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిందండి. లంగ్స్ వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్ళింది. కిడ్నీస్ వచ్చి ఒక కిడ్నీ ఇక్కడ రమేష్ హాస్పిటల్లోనే చేస్తున్నారు, ఇంకొకటి వచ్చేసి క్యాపిటల్ హాస్పిటల్ విజయవాడకి షిఫ్ట్ చేస్తున్నాము. అండ్ లివర్ వచ్చేసి మణిపాల్ హాస్పిటల్స్కి వెళ్తుందండి. అండ్ కార్నియాస్ వచ్చి ఇక్కడ సుదర్శిని హాస్పిటల్ వాళ్ళు తీసుకెళ్ళి అది ఐ బ్యాంక్కి తీసుకెళ్తారు. అది ఇవాళ భాను గారు 56 ఏళ్ళు. ఆయన అన్ఫార్చునేట్గా ఒక యాక్సిడెంట్లో చనిపోతూ బట్ ఇంతమంది పీపుల్కి ఆయన లైఫ్ ఇస్తున్నారు. ఆ ఫ్యామిలీకి మేము ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నాము. ఎందుకంటే ఎంతోమంది చిన్నవాళ్ళు ఆర్గాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. స్పెషలీ ఇండియాలో ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ ఇంకా అంత బాగా పికప్ అవ్వలేదండి. అందుకని చాలామంది ఆర్గాన్ కోసం వెయిట్ చేసి చచ్చిపోతూ ఉంటారు. అలాంటిది ఈ కుటుంబం ముందుకు రావటం, దీనివల్ల హార్ట్ ఏమో మనం తిరుపతి వెళ్తుందండి అండ్ లివర్ మణిపాల్ హాస్పిటల్ అండ్ అదర్ ఆర్గాన్స్ కొన్ని హైదరాబాద్ వెళ్తున్నాయి విజయవాడలో అండ్ మనం ఒక కిడ్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామండి. ఇంతమందికి లైఫ్ ఇచ్చినందుకు ఆయన జన్మ సార్థకం అయిందని మేము అనుకుంటున్నాము అండ్ ఫ్యామిలీకి ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నామండి. ఇలాంటి డెసిషన్ తీసుకొని సపోర్ట్ చేస్తాం. థ్యాంక్స్ అండి. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ ద్వారకామాయి సాయి మందిరంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే గళ్లా మాధవి పాల్గొన్నారు. చైతన్యపురి శ్రీ ద్వారకామాయి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, దేవాలయ అధ్యక్షులు ఎస్వై శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు శుభాలు కలగాలని ఆకాంక్షించారు. గత 15 సంవత్సరాలుగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా ఈరోజు అశేష పూజల్ని నిర్వహిస్తూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అందులో భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. అజ్ఞాన అంధకారాల్లో నుంచి జ్ఞానాన్ని ప్రసారించి వెలుగులు చిమ్మించే గురు పౌర్ణమి అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషం. ఆ గురుకృప అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అందరికీ 15వ ఉత్సవాలను మహోత్సవం మనం నిర్వహిస్తున్నాము. ఇది కేవలం మా భార్య మా సొంత ఆస్తి బాబా గారి గుడికి డొనేట్ చేసి మనమే సొంతంగా ఈ ద్వారకామాయి సాయి అనేది 15 సంవత్సరాలు నిర్వహిస్తున్నాము.
గురు పౌర్ణమికి, విజయదశమి, ఉగాది ఇలా ప్రతి పండగకి కూడా అనేక ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గురు పౌర్ణమి సందర్భంగా గోరంట్ల వెంకటేశ్వర కాలనీలోని శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు స్టూడెంట్స్ కు బుచ్చిబాబు ప్రతిభా పురస్కారాలను అందించారు. దీంతో పాటుగా శ్రీ కామాక్షి ఈఎన్టీ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న స్థానికులు, వైద్యులు పలు పరీక్షలు చేసి సలహాలు, సూచనలు అందించారు. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి ఆధ్వర్యంలో అనునిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు ఓరుగంటి విశ్వనాథన్ తెలిపారు. ఎవరికైతే ఆసరా అవసరమో అలాంటి వాళ్లకు ఆసరా ఇస్తూ గత 40 సంవత్సరాలుగా 1000 మందికి పైగా విద్యార్థులను ఉత్తీర్ణులుగా చేసి జీవితంలో ఈరోజు శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న బాలబాలికలకు, బిహెచ్ స్కూల్లో ఉన్న బాలబాలికలు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న బాలికలకు సుమారు 2 లక్షల రూపాయలు నగదు బహుమతిని ఈ సందర్భంగా వారు ఇవ్వటం జరిగింది. సమాజ సేవ కోసం మరి వారు సుమారుగా 1000 మంది విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వటం అంటే సామాన్యమైన వ్యవహారం కాదు, సామాన్యమైన ఇది కాదు. మనందరం కూడా వారిని స్పోర్టివ్గా తీసుకొని మరి అందరం కూడా ఇలాంటి పిల్లలు ఎవరైతే బాగా ఉత్సాహంగా చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళను మనం అందరం కూడా చదివించటం వల్ల దేశానికి వాళ్ళు ఉపయోగపడతారు, దేశం అభివృద్ధి చెందుద్ది. మరి పేదరికం అనే దాన్ని మనం కొంత తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి పిల్లలు బాగా చదువుకొని మీరు కూడా గొప్ప స్థాయిలో ఒక గోల్ పెట్టుకొని చదివి మంచి విద్యార్థులుగా తయారయ్యి మీరు కూడా మరి ఇలాంటి పిల్లలను చదివించే స్థాయికి మీరు కూడా రావాలని మరి ఆ సరస్వతి అమ్మవారు ఆశీస్సులు, సాయిబాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ బీహెచ్హెచ్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. బ్రాడీపేటలోని బీహెచ్హెచ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య అవగాహన కోసం ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి విద్యార్థిని తన తల్లికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. పిల్లల బంగారు భవిష్యత్ కోసం వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రిన్సిపల్ పి సుమతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కె శాంతి భూషణ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో చాలా ఫాస్ట్ కల్చర్ నడుస్తుంది. ఈ ఫాస్ట్ కల్చర్ డ్రగ్ కల్చర్ నడుస్తుంది. డ్రగ్ కల్చర్ ఇంటర్మీడియట్ లో వాళ్ళు గుడ్ ఎథిక్స్ కనుక నేర్చుకోకపోతే వాళ్ళు ఒక ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఎంజాయ్ చేసే టైం కాదు. ఎవరైతే స్టూడెంట్ ఏజ్లో కష్టపడతారో వాళ్ళు పెద్ద అయిన తర్వాత సుఖపడతారు. సో ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీ చేయండి. ఇఫ్ ఇండస్ట్రీ ఈజ్ యువర్ వెపన్, విక్టరీ విల్ బికమ్ యువర్ స్లేవ్. సో అది గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా దానికోసం ప్రయాసపడండి. ప్రజలు ప్రశాంతంగా ఉంటే అక్కడ అలజడి సృష్టించడం వైసీపీ శ్రేణుల నైజమని జిల్లా జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను పరామర్శించేందుకు అంతమంది జనం అవసరం అని మాజీ సీఎం జగన్ ను ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని గాదే తెలిపారు. రైతులు మేము ఇన్ని రకాలుగా ఆదుకుంటుంటే నువ్వు వచ్చి ఏదో మేమేం చేయలేదని చెప్పేసి రోడ్లమ్మట వచ్చేసి ఏదో బల ప్రదర్శన చేస్తూ నీ యొక్క రౌడీ ముక్కలను తీసుకొచ్చి గొడవలు సృష్టిస్తూ పోలీసులను కొడుతూ, పోలీసులను తిడుతూ, నరకండి సంపండిని కేకలేసుకుంటూ, వీళ్ళు వేసుకుంటూ, ఎగురుతూ, ఇదా రాజకీయ నాయకుడు రైతులను పరామర్శించడం? ఇదా మాకు తెలియదు. మరి అసలు నిన్న మార్కెట్లోకి వెళ్ళినటువంటి మ్యాంగో మార్కెట్కి వెళ్ళావు, మామిడికాయల పరిస్థితి ఏంటి? ఆ తోపాతూరు అనేది మనం ఇక్కడ వచ్చేసి మన గుంటూరు జిల్లా భాషలో ఏంటంటే మనం చిత్తూరు మామిడికాయ అంటాం. లాస్ట్లో వస్తుంది అది చిత్తూరు మామిడికాయ అనేది. ఇంకా లాస్ట్ ఇంకా అది దాని తర్వాత ఇక్కడ మార్కెట్ ఈ మామిడికాయ పంట ఉండదు. ఇక్కడ లాస్ట్కి వచ్చేటటువంటిది చిత్తూరు మామిడికాయ, అక్కడ తోపుతూరు అంటారు దాన్ని. దానికి ఎప్పుడు కూడా వాస్తవంగా కూడా రేటు బంగినపల్లి ఈటుకున్నంత వంటి రేటు దాటికి ఉండదు. అవన్నీ కూడా కంపెనీలకి ఆ పల్ప్కి వెళ్ళిపోతుంటారు అవన్నీ కూడా. కానీ ఇవాళ అధికమైనటువంటి దిగుబడి వచ్చింది. గతంలో కంటే గతంలో 10 కేజీలు పండినటువంటి చెట్టు ఇవాళ 50 కేజీలు పండింది. అంత రేటు వచ్చినప్పుడు, అంత దిగుబడి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తీసుకునే వాళ్ళ దగ్గర ఆ డిమాండ్ లేనప్పుడు కొన్ని రోజులు ఉంటుంది, 4-5 రోజులు అటు ఇటు ఉంటుంది. కానీ మేమేం చేసాం ఇక్కడ
గురు పౌర్ణమి వేడుకలు విద్యానగర్ సాయినాథుని సన్నిధానంలో అత్యంత రమణీయంగా జరిగాయి. విద్యానగర్ సాయినాథుని సన్నిధానానికి భక్తులు పోటెత్తారు. గురు పౌర్ణమి మహోత్సవాలు గత వారం రోజులుగా నిర్వహిస్తున్నామని పాలక మండలి అధ్యక్షులు ఎడ్లపాటి అశోక్ కుమార్ తెలిపారు. సాయి సత్యవ్రతాలు, సాయి చరిత్ర పారాయణం, లక్షమల్లెల అభిషేకాలు, పల్లకి సేవ నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాబా దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి శివరామకృష్ణయ్య, కొండా కోటిరెడ్డి, సురేష్, మైనేని బ్రహ్మేశ్వరరావు, మొవ్వ సంజీవరావు, ఆలపాటి మాధవీలత తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి వైభవంగా శాస్త్రబద్ధంగా అనేక పూజలు, అర్చనలు, అభిషేకాలతో విద్యానగర్ మారిమోగింది. వారం రోజుల పాటు అఖండ సాయినామ సప్తాహం 24 గంటలు 7 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఎంతోమంది భక్తులు, దాతలు, సేవకులు ఎంతోమంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించడం జరిగింది. లక్ష మల్లెల అర్చన, నాగవల్లి దళ అర్చన, అలాగే సచ్చరిత్ర పారాయణం, అలాగే శ్రీ సాయి సత్యవ్రతాలు, అలాగే నిన్న గురు పూజ మహోత్సవం శ్రీ బొల్లేపల్లి సత్యనారాయణ లలితమ్మ దంపతులకు, నిన్న సాయంత్రం గ్రామోత్సవం, ఈవేళ స్వామివారి విశేష దర్శనం. తనకు సంబంధం లేని విషయంలో అక్రమాలకు పాల్పడ్డానంటూ కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కెలారి రోసయ్య మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను భూమిని రిజిస్టర్ లీజుకు మాత్రమే తీసుకున్నారని, ఏమైనా ఉంటే ల్యాండ్ ఓనర్తో తేల్చుకోవాలే తప్ప తనను ఎందుకు బయటకు లాగుతున్నారని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోనున్నట్లు కిలారి వెల్లడించారు. ఇవాళ ఏదైతే ఈ కంప్లైంట్ 2021లో కూడా ఎస్పీ గ్రీవెన్సెల్లో కూడా ఆ రోజు పెడితే ఆ రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చా, పేపర్లో కూడా ఇచ్చింది, నాకు ఎటువంటి నా పేరుతో ల్యాండ్ లేదు అని కింద క్లియర్గా, నేను ఎవరి భూమిని ఆక్రమించుకోలేదు అని క్లియర్గా 26/1/2021 ఈనాడులో క్లియర్గా ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు అంటే దీని వెనకాల కొంతమంది శక్తులు చేరి ఏదో విధంగా బురదయ్యాలని ప్రయత్నం. అందుకనే దీని మీద సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకోబోతా ఉన్నాను. ఏదైతే వెనకాల ఉన్న వ్యక్తులు వాళ్ళకి పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, మీకు దమ్ము ఉంటే నేరుగా పోరాటం నేర్చుకోండి, దొడ్డిదారి అవసరంలా. సిద్ధార్థనగర్ కనక మహాలక్ష్మి దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి కాకడ హారతి, విశేష అలంకరణ, సహస్రనామ అర్చన కార్యక్రమం నిర్వహించామని మందిర వ్యవస్థాపకులు విజయస్వామి తెలిపారు. ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమి రోజున బాబావారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గురు పూర్ణ మహోత్సవానికి మనకి విశేషంగా ఈ రోజున సాయినాథునికి ఉదయం కాకడ హారతితో ప్రారంభమై పంచామృత అభిషేకం, విశేషంగా అష్టోత్తర కలశాభిషేకం మరియు విశేష అలంకరణ, అలాగే సహస్రనామం, విశేషార్చన పుష్పాలతో సహస్రనామ అష్టోత్తరం, మధ్యాహ్న హారతి, భోజన కార్యక్రమాలు, వసతి కూడా అంతర్భాగాన్ని కార్యక్రమంగా మధ్యాహ్న హారతి పూర్తవుతుంది. నగరాలలోని శారదా స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉత్సాహంగా జరిగింది. స్కూల్ డైరెక్టర్ భారతివాణి, ప్రిన్సిపల్ దాస్తో పాటు డైటీషియన్ భిక్షపతి పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తల్లిదండ్రులకు ఉన్న అనేక అపోహలను తొలగించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఏదైతే లోకేష్ గారి సూచనల మేరకు అవేర్నెస్ ఆఫ్ డ్రగ్స్ ఒకటి, ఇంటర్నెట్ అవేర్నెస్ గురించి 2 ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేసాం. ముఖ్యంగా మేము తల్లిదండ్రుల యొక్క పాత్ర, పిల్లల యొక్క భవిష్యత్తుకి, ఉజ్వలమైన భవిష్యత్తుకి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏమిటనే దాని మీద బాగా వివరించాం. వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళు తీసుకునే డైట్ విషయంలో, ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా
పేరెంట్స్ని మేము బాగా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం మేము మా స్కూల్లో నిర్వహిస్తాము. మా పిల్లల యొక్క భవిష్యత్తుకి తోడ్పడతామని తెలియజేస్తున్నాను. వికాస్ నగర్లోని శ్రీ షిరిడి సాయి మందిర్లో గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి విశేష అలంకరణలు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయి మందిరంలో సాయి సచ్చరిత్ర పారాయణం, విశేష హారతులు, పల్లకి సేవ నిర్వహించామని ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుందరరామయ్య, ఆలయ మహిళా భక్తులు పాల్గొన్నారు. మా వికాస్ నగర్ 11వ లైన్లో వెంచేసి ఉన్న షిరిడి మందిర్ సాయి సమితి ఆధ్వర్యంలో షిరిడి మందిర్లో గురు పూజా మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా గత ఒక నెల నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ వారం 23/6 నుంచి ఫస్ట్ వారం దత్తపారాయణం, నెక్స్ట్ వీక్ స్వామి పారాయణం, షిరిడి సాయి పారాయణం, తర్వాత 8వ తారీఖు సత్యవ్రతాలు ఢిల్లీలో ఏ రకంగా జరుగుతుందో సాయి సత్యవ్రతాలు జరగడం జరిగింది. 9వ తారీఖు ఏకాదశ 11 రుద్రాలతోటి అభిషేకం జరిగింది. తర్వాత ఇవాళ విశేష అలంకరణలతోటి అందరికీ దర్శనమించడం జరుగుతుంది. సాయినగర్లోని శ్రీ రామసాయి బాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. విశేష అలంకరణలో భక్తులకు సాయిబాబా దర్శనమిచ్చారు. బాబా నామస్మరణ పారాయణం చేసి హారతి అందుకున్నారు. ఊటుకూరు హైస్కూల్లో 2002-2003 10th క్లాస్ చదివిన విద్యార్థులు గురు పౌర్ణమి సందర్భంగా ఉపాధ్యాయుల ఇంటికి వెళ్లి వాళ్ల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ అనుబంధం జన్మజన్మలకు ఇలానే కొనసాగాలని ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, నాగవర్ధన్ మాస్టర్, బాలకృష్ణారెడ్డి మాస్టర్, మధుమిత మేడం 2024లో జరిగిన గెట్ టుగెదర్లో గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రంగిశెట్టి భాస్కర్రావు, తుమ్మలపూడి భరత్ రెడ్డి, మట్టా శివరామకృష్ణ, రంజిత్ ఉపాధ్యాయులు ఆశీస్సులు తీసుకున్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.